హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదండి. ఇప్పుడు మనకి సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళ గురించి మనం ఈరోజు రీడింగ్ తీద్దామండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే చాలామంది వ్యూవర్స్ ఉన్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొద్దిమంది వీడియోస్ పాజిటివ్గా ఉన్న వీడియోస్ చూసి మా లైఫ్లో ఇలా జరగట్లేదు, మా పర్సన్ మమ్మల్ని వదిలేశారు, ఎలా వెనక్కి వస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారండి. మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని మ్యాక్సిమం టారో రీడింగ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. వేరే వీడియోస్ కూడా మేబీ మీరు చూస్తుండొచ్చు. దీంట్లో మీరు తెలుసో తెలియకో అడుగుతున్నారు, మీ బాధలో కూడా మీరు అడుగుతున్నారండి క్వశ్చన్స్. నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్కరికి రెజొనేట్ అవ్వవండి. ఎందుకంటే ఇక్కడ మన భూమి మీద పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సపరేషన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం చేసినప్పుడు సపరేషన్లో ఉన్న వాళ్ళకి వేరే రకంగా వాళ్ళ లైఫ్ ఉంటుందండి, అలాగే కలిసి ఉన్న వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మేము సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఒక్కటే వీడియోస్ కంటిన్యూగా చేయలేము కదండి. అందరి లైఫ్స్లలో ఏం జరుగుతుంది అనే దానికి మనం టారో రీడింగ్ ద్వారా సమాధానం ఇవ్వడం మా బాధ్యత. సో అది మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ నిజంగానే మీకు అంతగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు సొల్యూషన్స్ కావాలి, ఏం జరుగుతుందో నిజంగా తెలుసుకోవాలి అని, సపరేషన్లో ఉన్న వాళ్ళు కలవాలి అని ఇలాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అప్పుడు మీ అసలైన మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది జరుగుతుంది. సో మీరు సొల్యూషన్ కావాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు చూస్తారు కదండి. వ్యూవర్స్ ఎవరెవరైతే ఉంటారో అన్ని రకాల వాళ్ళు చూస్తుంటారు. సో అందరికీ రెజొనేట్ అవ్వాలని ఏం లేదండి. అందులో ఒక 50 to 60% వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. వాళ్ళ లైఫ్కి సంబంధించి ఈ రీడింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి మీకు లైఫ్లో ఏం జరుగుతుందో అదే జరగాలనేది లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మీరు నా గూగుల్ లింక్ కూడా నేను పెడతాను, మీరు చూడండి. నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ రివ్యూస్ మీరు చెక్ చేసుకోవచ్చు. నా రీడింగ్ కంప్లీట్గా అక్యురేట్ ఉంటుందండి. నాకు ఎప్పుడైతే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టానో, ఛానల్ పెట్టిన తర్వాత కూడా మన వ్యూవర్స్ నుంచి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి రీడింగ్ కూడా తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు రివ్యూస్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్ లింక్ రివ్యూస్లో. సో మీరు రండి, మీకు ఏం ప్రాబ్లం ఉందో మీరు వాట్సాప్ ద్వారా మాకు కనెక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అని చెప్తే దాన్ని బట్టి మనము యూనివర్స్ నుంచి కార్డ్స్ రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఏంటి అనేది మీకు అక్యురేట్గా తెలుస్తుంది. అప్పుడు వీడియోస్లలో సింపుల్గా కామెంట్స్ పెట్టేసి మాకు జరగట్లేదు, మాది కాదు అని అంటే ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అది మీరు కొంచెం ఆలోచించుకోండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో సపరేషన్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో సపరేషన్లో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. యూనివర్స్ నుంచి అడుగుతున్నాను. మీ పార్ట్నరు నిజంగా మీ గురించి గుర్తు చేసుకొని మీతో గడిపిన క్షణాలు, ఎంతో హ్యాపీగా స్పెండ్ చేసిన టైము అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారా లేదా, బాధపడుతున్నారా లేదా, లేదంటే థర్డ్ పార్టీ రిలేషన్లోనే వాళ్ళు సంతోషంగా ఉన్నారా, లేదంటే సపరేషన్గా ఎలోన్గా ఉండి సంతోషంగా ఉన్నారా ఏంటి అనేది మనం ప్రజెంట్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. ఎవరైతే బాధపడుతున్నారో, సపరేషన్లో ఉన్నారో, వాళ్ళ పార్ట్నర్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా లేదా, వాళ్ళు గడిపిన క్షణాల గురించి వాటితోనే వాళ్ళు ఏమైనా జీవిస్తున్నారా ఏంటి పరిస్థితి, ఒక్కసారి మా వ్యూవర్స్కి చాలా ఆగ్రహంగా ఉన్నారండి. వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో ఇది నాకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో నేను ఇప్పుడు ఒకసారి చూస్తాను మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది. సో టేక్ యాక్షన్. ఓకే, ద స్ట్రెంగ్త్, డెత్ కార్డ్. వావ్, ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైం డెత్ కార్డ్ వచ్చింది. సో డెత్ కార్డ్ వచ్చింది అని అంటే తప్పకుండా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు.
మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. చాలా మంచి రీడింగ్ ఈరోజు మీకు యూనివర్స్ నుంచి వచ్చింది. సో చూడండి, స్ట్రెంగ్త్ తీసుకుంటున్నారు, అంటే స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారండి. మీ దగ్గరికి రావాలి. చాలా బాధలలో ఉన్నారు కదా, లైక్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు బాగా చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారండి. స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటున్నారు. ఇది పాజిటివ్ సైన్ అండి, ఇది కంప్లీట్ పాజిటివ్ సైన్. సో ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి నాకు. నేను యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నాకు ఈ డెత్ కార్డ్ వచ్చింది. ఈ సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి నేను బిఫోర్ మీ వీడియో చేసే ముందు కూడా నేను శివయ్యని ప్రే చేశానండి. మా వ్యూవర్స్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి మంచి సమాధానం ఇవ్వండి అని చెప్పేసి. సో ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారండి మీ పర్సన్. సో మోస్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. థర్డ్ పార్టీలో ఉన్న, సెపరేషన్లో ఉన్న, ఒంటరిగా ఉన్న, క్యారియర్ గురించి ఫోకస్ చేసి మిమ్మల్ని పక్కకు పెట్టిన, మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, ఎక్కడున్నా కూడా ఇది కంప్లీట్గా సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి అండి. చాలా పాజిటివ్ రీడింగ్. నాకు యూనివర్స్ నుంచి నా ఇంట్యూషన్ ద్వారా నాకు తెలుస్తుంది ఏంటంటే, మీకు కొంచెం చేంజెస్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది కంప్లీట్ మేజర్ కార్డ్ అండి, ఇది మేజర్ ఆర్కనా కార్డ్ ఇది. సో స్ట్రెంగ్త్ కార్డు. ఆయన అయితే బాధపడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన రియలైజ్ అయ్యారండి, వాళ్ళ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో రియలైజ్ అయ్యారు. సో మోస్ట్లీ మీ దగ్గరికి రావడానికే వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. 100% మీ దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు బాధపడుతూ ఉండకండి, పాజిటివ్గా ఉండండి. వస్తారు అని అనుకోండి, అంతే తప్ప వస్తారా రారా అనే ఫీలింగ్లో ఉండకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి. సో దట్ మీకు రీడింగ్ అనేది చాలా అక్యురేట్గా వస్తుందండి. నేను ఎక్కువ టైం మీ టైం వేస్ట్ చేయను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.